గైస్, ఈ వరల్డ్‌లో మనమందరం ఒకసారైనా అనుకుంటాం, ఈ క్రిమినల్స్ అందరిని ఎవడాపుతాడని. జస్టిస్ నిజంగా ఎగ్జిట్ అవుతుందా? డెత్ నోట్ అనే యానిమే ఈ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఇది పవర్ స్టోరీ కాదు, ఇది హ్యూమన్ మైండ్ స్టోరీ. ఈ వీడియోలో మనం చూడబోయేది డెత్ నోట్ అంటే ఏంటి, లైట్ యామగామి ఎవరు, హీరోగా స్టార్ట్ అయ్యి ఎలా కిరా అయ్యాడు. క్లామ్గా చూడండి, ఎందుకంటే ఈ స్టోరీ స్లోగా మైండ్లోకి దిగుతుంది. సో ఇక స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం, మన వీడియోస్ని చూసే చాలా తక్కువ మంది. అఫ్ కోర్స్ చూసే వాళ్ళన్నా సపోర్ట్ చేయకపోతే ఎలా గైస్? ఫాస్ట్గా లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. నేను హ్యాపీ అవుతా, మీరు వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంటర్టైన్ అవ్వండి. సో ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే, ఒక నార్మల్ డే, స్కై నుండి ఒక బ్లాక్ నోట్ బుక్ పడుతుంది. దాని పేరే డెత్ నోట్. రూల్స్ ఏంటంటే, ఈ బుక్ లో ఎవరి పేరు రాసినా వాడు చనిపోతాడు. ఫేస్ ఇమాజినేషన్ చెయ్యాలి. టైం అండ్ కేస్ కూడా డిసైడ్ చేయొచ్చు. అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఈ బుక్ లో ఎవరి పేరన్నా రాయొచ్చు. ఆ పేరు రాసేటప్పుడు ఫేస్ ని ఇమాజిన్ చేయాలి. టైం అండ్ కేస్ కూడా డిసైడ్ చేస్తుందంట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ పవర్ దేవుడు యూజ్ చేస్తాడా లేదా ఒక నార్మల్ మనిషా అంటే ఆన్సర్ హ్యూమన్, అండ్ అది డేంజరస్ కూడా. లైట్ యామగామి టాప్ స్టూడెంట్, ఇంటెలిజెంట్, డిసిప్లైన్డ్, రిచ్ ఫ్యామిలీ, ఒక పోలీస్ ఫాదర్. అవుట్ సైడ్ పర్ఫెక్టే, ఇన్సైడ్ మాత్రం బోర్డ్. లైట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం పవర్ లేదు, మీనింగ్ లేదు. లైట్ అంటే కాంత్ అనుకుంటారేమో, లైట్ అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ పేరు. ఓకే, ఈ వర్డ్ ని లైట్ రోటెన్ అని చూస్తాడు. సో డెత్ నోట్ బుక్ దొరికినప్పుడు అతను నవ్వుతాడు. చంపడం వల్ల కాదు, చివరికి తనకి వాల్యూ ఉందని ఫీల్ అవుతాడు. ఫిలాసఫీ ఏంటంటే, పవర్ మనిషిని మార్చదు, లోపల ఉన్న నిజాన్ని బయటకు తీసుకొస్తుంది. లైట్ ఫస్ట్ లో హెస్టిట్ అవుతాడు, ఇది నిజం కాదు, ఛాన్స్ లేదు అని అనుకుంటాడు. కానీ ఒక క్రిమినల్ నేమ్ రాస్తాడు. రిజల్ట్ గా ఆ క్రిమినల్ చనిపోతాడు. సెకండ్ టైం, థర్డ్ టైం లైట్ మైండ్ లో క్లిక్ అవుతుంది, ఐఎమ్ స్పెషల్ అని. ఈ మూమెంట్ లో లైట్ హీరోగా లేడు, అలాని విలన్ అని కూడా చెప్పలేం. అతను కన్ఫ్యూజ్ అయినా ఒక హ్యూమన్ అని అంటారు. లైట్ క్రిమినల్స్ ని చంపడం స్టార్ట్ చేస్తాడు. వరల్డ్ లో ప్యానిక్ స్టార్ట్ అవుతుంది, మీడియాలో డిస్కషన్. మెల్లగా జనాలు అతన్ని ఇలా పిలవడం స్టార్ట్ చేస్తారు, కిరా అని. చాలా మంది కిరాని గాడ్ లా వర్షిప్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జనాలు ఆలోచించకుండా పొగిడితే డేంజర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈగో సైలెంట్ గా గ్రో అవుతుంది. లైట్ థింగ్స్ ఏంటంటే, నన్ను జడ్జ్ చేయగలిగేది నేను ఒక్కనే అని. ఈ మూమెంట్ లో జస్టిస్ పోతుంది, ఈగో స్టార్ట్ అవుతుంది. లైట్ చెప్పేది ఏంటంటే, చెడు చేస్తున్న వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు అని అంటాడు. అందరూ నమ్ముతారు, ఎస్ అంటారు. బట్ క్వశ్చన్ ఏంటంటే, చెడు చేసే వాళ్ళని ఎవరు డిసైడ్ చేస్తారు? లైట్ అపాయింట్ చేశారు జడ్జిగా. డెత్ నోట్ బిగ్గెస్ట్ మెసేజ్ ఇక్కడే వస్తుంది. జస్టిస్ పర్సనల్ అయినప్పుడు అది డేంజరస్ గా అవుతుంది. వరల్డ్ లో ప్యానిక్ చూసి ఒక మిస్టీరియస్ పర్సన్ స్టెప్ తీసుకుంటాడు. అతని పేరు ఎల్. అంటే అతని పేరు ఇంకా రివీల్ చేయలేదు, జస్ట్ ఎల్ అంటారు. ఫేస్ ని హైడ్ చేస్తాడు, నేమ్ ని అండ్ ఎమోషన్స్ ని కూడా హైడ్ చేస్తాడు. ఎల్ కి పాపులారిటీతో పని లేదు, అతనికి కేర్ ఉండేది ఒక్కటే, అసలు నిజం ఏంటి అనేది. ఫస్ట్ లైన్ ఎల్ చెప్పింది, కిరా ఈస్ ఇన్ జపాన్. లైట్ గా షాక్ అవుతారు, బట్ గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ పవర్ కాదు, మైండ్ పవర్. లైట్ వర్సెస్ ఎల్ అంటే ఫైట్ కాదు, చెస్ లాంటిది. లైట్ అనుకుంటాడు నేనే గాడ్ అని, ఎల్ అనుకుంటాడు కిరా ఒక హ్యూమన్ అని. ఈ ఫేస్ లో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరు కరెక్ట్? ఆన్సర్ లేదు, కన్ఫ్యూజన్ లోన్ బ్యూటీ ఉంది. ఇక్కడతో మన ఎపిసోడ్స్ ఖతం. ఈ 7 ఎపిసోడ్స్ లో పవర్ దొరికింది, ఈగో పెరిగింది, ఎనిమీ ఇంట్రడ్యూస్ అయ్యాడు, వార్ స్టార్ట్ అయింది. డెత్ నోట్ స్లోగా చెప్తుంది, ఎవిల్ లౌడ్ గా రాదు, లాజిక్ లా వస్తుంది. ఏంటి బ్రో 4 minutes లోనే 1 to 7 ఎపిసోడ్స్ ఎలా అయిపోయాయి అని మీరు అనొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ మెయిన్ స్టోరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫిల్లర్స్ ఇంకా ఇట్లాంటి నాన్ లివింగ్ థింగ్స్ యాడ్ చేస్తే మీ టైం వేస్ట్ అవ్వకూడదు కదా. సో నేను మీ టైం ని, నా టైం ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడతో ఈ 7 ఎపిసోడ్స్ అయిపోయాయి. డెత్ నోట్ ఫస్ట్ ఫేస్ లెసన్ ఏంటంటే, నువ్వు కరెక్ట్ అని చూపించడం, నువ్వు కరెక్ట్ అని కాదు. పవర్ దొరికితే క్వశ్చన్ చేయడం ఆగిపోతుంది, ఈగో మాట్లాడుతుంది. ఈ స్టోరీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ ఒపీనియన్ చెప్పండి, లైట్ హీరోవా విలనా? నెక్స్ట్ వీడియోలో ఎల్ వర్సెస్ లైట్ రియల్ మైండ్ వార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని కూడా ఫాస్ట్గా తీసుకొని రావడానికి ట్రై చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.